హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రంజాన్ స్పెషల్‌కి చేసుకునే షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రంజాన్ స్పెషల్‌కి చేసే ఈ షీర్ కుర్మా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఎందుకంటే ఈ షీర్ కుర్మాని గోధుమ పిండితో చేసిన సేమియాలతో చేస్తారు. అందుకని చెప్పేసి చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. దీనిలో డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకొని వేసుకొని తింటే చాలా బావుంటుంది. సేమియాలోకి ఎక్కువగా మైదా పిండితో చేసిన సేమియాలను వాడతాము. అలా కాకుండా ఇలా గోధుమ పిండితో చేసిన సేమియాలను వాడితే చాలా మంచిది. ఎందుకంటే మైదా కన్నా గోధుమ పిండితో చేసినవైతే మన హెల్త్‌కి చాలా మంచిది. ఈ సేమియాలు ఎక్కువగా మోడర్న్ మార్కెట్స్‌లో అమ్ముతారు. రంజాన్ ఫెస్టివల్ అప్పుడు మాత్రము ఈ సేమియాలను ఎక్కువగా అమ్ముతారు. ఈ సేమియాల కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఈ సేమియాలతో సేమియా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్ట్‌గా ఉంటుంది. ముందుగా ఫ్రై చేసుకోవడానికి జీడిపప్పు, గసాలు, కట్ చేసుకున్న ఎండు ఖర్జూరము, ఇంకా కిస్మిస్లు, తురుముకున్న ఎండు కొబ్బరి, వీటన్నిటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు సేమియాలను తీసుకోవాలి. ఈ సేమియాలు చాలా పొడవుగా ఉంటాయి. ఈ సేమియాలని చిన్నవిగా విరుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన జీడిపప్పుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన కిస్మిస్ని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఖర్జూరాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన వీటిని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సేమియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియాలను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియాలు చాలా సన్నగా ఉంటాయి. త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సేమియాలను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని 6 ఇలాచీలను వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా గిన్నెలోకి ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని, ఎండు ద్రాక్షని, ఫ్రై చేసుకున్న కిస్మిస్ని, జీడిపప్పుని వేసుకొని ఉంచుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని మనం చాలా రోజులైతే స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. వీటిని పిల్లలకి పెడితే చాలా మంచిదండి హెల్త్‌కి. నాకైతే మాత్రం చాలా ఇష్టమండి ఇలా తినడం అంటే. పిల్లలు అడిగినప్పుడు సేమియాలో ఇలాంటి డ్రై ఫ్రూట్స్ వేసిస్తే చాలా మంచిది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో పాలు పోసుకొని పెట్టుకోవాలి. 1/2 లీటర్ పాలైతే సరిపోతాయి. పాలు పొంగు రాగానే ఫ్రై
చేసుకున్న సేమియాలను వేసుకుని ఉడకనివ్వాలి. ఈ సేమియాలు చాలా త్వరగా ఉడికిపోతాయి పాలల్లో. ఈ సేమియాలు 2 నిమిషాలు ఉడికితే సరిపోతాయి. ఎందుకంటే సేమియాలను ఎక్కువసేపు ఉడకబెడితే పాలు చిక్కగా అయిపోతాయి, అలాగే సేమియా కూడా గట్టిగా అయిపోతుంది. షీర్ కుర్మా చేస్తున్నాం కాబట్టి సేమియా పలుచగానే ఉండాలి. సేమియాలు ఉడికిన తర్వాత అరకప్పు షుగర్ వేసుకోవాలి. పాలల్లో షుగర్ కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే ఇలాచీ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకోవాలి. లేదంటే ఇలాచీని దంచి కూడా వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిన షీర్ కుర్మాని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. షీర్ కుర్మాని ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.